Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 58 is between Punjab Kings and Delhi Capitals. Match వేదిక మంచుకొండలో ధర్మశాలలో మ్యాచ్ జరిగిపోతుంది. ధర్మశాల మ్యాచ్ గురించి మీకు ముందుగా చెప్పాలి. ఈరోజు మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది. బట్ 11th పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అక్కడే ఇదే వేదిక మీద జరగాల్సి ఉంది. కానీ ఆ మ్యాచ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాల ఎయిర్పోర్ట్, చండీగఢ్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా క్లోజ్ అయినాయి. దోస్ ఎయిర్పోర్ట్స్ విచ్ ఆర్ క్లోజర్ టు ది పాకిస్తాన్ బార్డర్ అన్ని క్లోజ్ అయినాయి కాబట్టి టీమ్స్ ముంబై టీం అక్కడ చేరుకోవడం కష్టం అవుతుంది. సో మ్యాచ్ ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే పంజాబ్ కింగ్స్ టీమ్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ధర్మశాల కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి బై రోడ్ బయలుదేరి ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి బహుశా ముంబైకి వచ్చి ముంబైలో మ్యాచ్ ఆడచ్చు. అదే ముంబైలో వాంఖేడే స్టేడియం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ కాకుండా మ్యాచ్ బహుశా డివై పాటిల్లో కానీ బ్రాబోన్ స్టేడియంలో కానీ ఆడే అవకాశం ఉంది. సో ఆ మార్పు అయితే మనకి ఇప్పుడు తప్పనిసరిగా కనిపిస్తుంది. బట్ ఈరోజు మ్యాచ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇలాంటి సిచ్యుయేషన్ వార్ లైక్ సిచ్యుయేషన్ రాకముందే ఢిల్లీ క్యాపిటల్స్ టీం, పంజాబ్ కింగ్స్ టీం ఆల్రెడీ జరిగిన పంజాబ్ ఆల్రెడీ ప్లేడ్ వన్ మ్యాచ్ దేర్, దే ఆర్ ఆల్రెడీ దేర్. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఈరోజు మ్యాచ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు మ్యాచ్ సజావుగా జరుగుతుంది. అయితే వాతావరణం నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ అక్కడ వర్షాలు పడుతున్నాయి. నిన్న కూడా వర్షం పడింది, ఈరోజు కూడా వర్షం పడవచ్చు. బట్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా అల్ట్రామోడర్న్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, లైక్ బెంగళూరు. కాబట్టి వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ కావచ్చు. స్టార్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఈవినింగ్ వరకు వర్షం క్లియర్ అవుతుంది, మ్యాచ్ సజావుగానే జరుగుతుందని చెప్పి మనకు అంటున్నారు. అక్కడ మనం చూసింది ఏంటంటే అక్కడ పిచ్ యూజువల్గా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. లాస్ట్ టైం లక్నోతో జరిగిన మ్యాచ్లో 236 ఎంతో చేశారు పంజాబ్ కింగ్స్. బ్యాటెడ్ ఫస్ట్ అండ్ ఇట్ వాజ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వెన్యూగా మారిపోయింది ఆఫ్ లైట్. డెఫినెట్లీ బ్యాటర్స్కి హెల్ప్ ఉంటుంది అండ్ పేస్ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. హర్షదీప్ స్వింగ్ బ్రహ్మాండంగా బాల్ స్వింగ్ చేయడం మనం చూసాం. సో స్వింగ్ బౌలర్స్కి అక్కడ డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండే అవకాశం లేదు. బట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ బ్యాటింగ్ రౌండ్. బట్ విత్ ద న్యూ బాల్ ఓపెనింగ్ బౌలర్స్ కొంత బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. హోమ్ టీంకి అక్కడ పెద్ద అడ్వాంటేజ్ ఏమీ లేదు యాక్చువల్గా. ఇక్కడ ఇంతవరకు 14 మ్యాచ్లు జరిగితే 6 మ్యాచ్లు మాత్రమే పంజాబ్ కింగ్స్ గెలిచారు, 8 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళకి అంత అడ్వాంటేజెస్ గ్రౌండ్ ఏం కాదు, హోమ్కి పెద్ద అడ్వాంటేజ్ గ్రౌండ్ ఏం కాదు. బట్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ గెలిచారు వాళ్ళు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. పంజాబ్ కింగ్స్ సిట్టింగ్ ప్రెటీ. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఒకసారి మనం చూస్తే ఏంటంటే పంజాబ్ కింగ్స్ 11 మ్యాచెస్ తర్వాత దే ఆర్ హ్యావింగ్ 15 పాయింట్స్. సో 15 పాయింట్స్తో వాళ్ళకి ఇంకొక విజయం సరిపోతుంది. రిమైనింగ్ 3 మ్యాచెస్లో దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్, బట్ స్టిల్ దే కెన్ క్వాలిఫై అవకాశం ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ వెరీ మచ్ ఇన్ ద రేస్ ఫర్ ప్లేఆఫ్స్కి ఒక్క విజయం చాలు వాళ్ళు టు రీచ్ 17తో వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ. బట్ స్టిల్ క్వాలిఫైయర్ 1 ఆడాలంటే రిమైనింగ్ 3 మ్యాచెస్లో కూడా గెలిస్తే వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం ఉంటుంది. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ డెఫినెట్లీ ట్రై టు బీ దేర్ ఇన్ ది టాప్ 2. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళు కూడా 11 మ్యాచెస్ ఆడారు, బట్ 13 పాయింట్లు ఉన్నాయి వాళ్ళకి. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి వర్షం రక్షించింది యాక్చువల్గా. సన్ రైజర్స్తో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో దేవర్ ఇన్ వెరీ పూర్ వైర్ 130 ఎంతో చేశారు, 133 చేసినట్టున్నారు. బట్ వర్షం రావడంతో వాళ్ళకి ఒక పాయింట్ ఎక్స్ట్రాగా దొరికింది. అంతకుముందు వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్నారు వాళ్ళు. 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 7 మ్యాచెస్లో దే మేనేజ్ టు విన్ జస్ట్ 2 మ్యాచెస్. 2 మ్యాచెస్ ఆర్ వాట్? నో 2 మ్యాచెస్ కాదు. ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్ 7 మ్యాచెస్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అంటే ఒకటి నో రిజల్ట్ వచ్చింది. సో ఢిల్లీ క్యాపిటల్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ మస్ట్ విన్ కానీ చెప్పుకోవాలి. ఖచ్చితంగా మస్ట్ విన్ కాదు. వాళ్ళకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి 13 పాయింట్తో. బట్ స్టిల్ ఈ మ్యాచ్ గెలవడం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి బ్యాటింగ్ మిస్ఫైర్ అవుతూ ఉంది. కరుణ్ నాయర్ ఒక్క మ్యాచ్ తర్వాత పెద్దగా రన్స్ చేసింది లేదు. అభిషేక్ పోరల్ ప్రతి మ్యాచ్లో స్టార్ట్ తీసుకుంటున్నాడు కానీ దాన్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. కేఎల్ రాహుల్ ఈజ్ డూయింగ్ వెల్, బట్ మొదట్లో ఉన్నంత జోరు లేదు. స్కోర్స్ వస్తున్నాయి కానీ ఆ స్కోర్స్ పెద్ద స్కోర్స్గా అతను కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో కేఎల్ రాహుల్ విషయంలో కూడా వాళ్ళకి దర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. బట్ వాళ్ళకి హయ్యెస్ట్ స్కోరర్ అతనే. టాప్ 10లో ఉన్నది, మోస్ట్ రన్స్ ఈ సీజన్లో చేసిన వాళ్ళు కేఎల్ రాహుల్ ఉన్నాడు వాళ్ళ టీంలో. ఎందుకంటే ఈ స్కోర్డ్ 381 రన్స్. అతను తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా ఫైర్ కావట్లేదు. మిగతా టాప్ 20లో కేఎల్ రాహుల్ మినహా మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా లేరు ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈవెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ పెద్దగా రన్స్ చేసింది లేదు. అక్షర్ పటేల్ ఈజ్ డూయింగ్ వెల్, బట్
అపార్ట్ ఫ్రమ్ అక్షర్ పటేల్ అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ట్రిస్టన్ స్టబ్స్, మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా క్లిక్ కాని పరిస్థితి మనకి కనిపిస్తుంది వాళ్ళ టీంలో. సో వాళ్ళకి బ్యాటింగ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్ బాగానే ఉంది వాళ్ళకి. ముఖ్యంగా స్టార్క్ విల్ ఎంజాయ్ ది కండిషన్స్ హియర్. స్వింగింగ్ కండిషన్స్లో స్టార్క్ డెఫినెట్గా అతని ఎక్స్ట్రా హైట్ కూడా పనికొస్తుంది. ఇక్కడ హై ఆల్టిట్యూడ్ వాతావరణంలో యూ కెన్ గెట్ ఎక్స్ట్రా బౌన్స్ ఆల్సో. సో స్టార్క్ ఈస్ ద కీ మ్యాన్ ఫర్ దెమ్ ఇన్ దిస్ మ్యాచ్ డెఫినెట్గా. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? లాస్ట్ మ్యాచ్లో నటరాజన్కి అవకాశం ఇచ్చారు కానీ అతను బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత జరగలేదు. ఢిల్లీ డిడ్ నాట్ బౌల్ ఎట్ ఆల్. సో నటరాజన్ కంటిన్యూ కావచ్చు. నటరాజన్తో పాటు విప్రాజ్ నిగమ్కి పెద్దగా బౌలింగ్ ఇవ్వట్లేదు. బ్యాటింగ్ ఏదో కొంత చేస్తున్నాడు లాస్ట్లో, కానీ బౌలింగ్ ఏం రావట్లేదు అతనికి. సో ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి. సో ముఖేష్ కుమార్ని విప్రాజ్ నిగమ్ ప్లేస్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క మార్పు ఉండదు. పంజాబ్ కింగ్స్లో ఎలాంటి చేంజెస్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే వాళ్ళు ఓవరాల్గా బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు అది సేమ్ టీంతో వెళ్ళే అవకాశం ఉంది. సో అది పరిస్థితి రెండు టీమ్స్కి. డెఫినెట్గా పంజాబ్ కింగ్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఆడుతున్న తీరు కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ముఖ్యంగా ప్రభ్ సింగ్ ఈజ్ ఎ రివిలేషన్. లాస్ట్ సీజన్ కూడా బాగా ఆడాడు యాక్చువల్, కానీ ఈ సీజన్లో మరింత అగ్రెసివ్గా మరింత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అండ్ ప్రియాన్స్ ఆర్యా పెద్ద స్కోర్లు చేసినా చేయకపోయినా ఈజ్ ప్రొవైడింగ్ దట్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్. అతను 180+ స్ట్రైక్ రేట్ ఉంది. సో వెరీ వెరీ ఇంప్రెసివ్ దిస్ యంగ్స్టర్. వాళ్ళకి కెప్టెన్ బాగా ఆడుతున్నాడు. తర్వాత స్టాయినస్ కూడా ఒక చిన్న సెమ్లెన్స్ ఆఫ్ ఫామ్లోకి వచ్చినట్టుగా కనిపించాడు లాస్ట్ మ్యాచ్లో. అండ్ నెహాల్ వదర్ లాంటి వాళ్ళు కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ వెరీ వెల్. సో వాళ్ళకి బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా ప్రాబ్లమ్స్. హర్షదీప్ సింగ్ కూడా ఆఫ్ లేట్ హెస్ బిన్ బౌలింగ్ వెల్ అండ్ పికింగ్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే. సో వాళ్ళ టీమ్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ చహల్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో కాస్త క్విక్గా బౌలింగ్ చేయడం, డిఫెన్సివ్ బౌలింగ్ చేయడం వదిలేసి వికెట్ టేకింగ్ కోసం వెళ్తూ అండ్ ఈస్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఆల్సో. ఇక్కడ పెద్దగా అతనికి పిచ్ సహకరించకపోవచ్చు, కానీ ఎక్కడైనా వికెట్స్ తీయగల ఎబిలిటీ ఉన్న బౌలర్ చహల్. కాబట్టి పంజాబ్ కింగ్స్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆ టీంలో ఆ పంచ్ ఉంది, డెఫినెట్గా వాళ్ళు గెలవగల సత్తా ఉన్న టీం. ఎందుకనో లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి, 2-3 మ్యాచెస్ అండి, లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి వాళ్ళ రియల్ పవర్ కనబడట్లేదు. సో ఇప్పటికైనా, ఎందుకంటే ఇప్పుడు చాలా క్రూషియల్ మూమెంట్లో వాళ్ళు కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందో చూడాలి. బట్ పంజాబ్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ దిస్ మ్యాచ్.